తిరుపతి దేవస్థానంలో అన్యమత ఉద్యోగులు ఉండకూడదు అంటూ టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు కిషన్ రెడ్డి. ఈ రూల్ గతంలోనే ఉన్నప్పటికీ ఇప్పుడు 100% అమలు చేయాలనుకోవడం బాగుంది అన్నారు. అలాగే భక్తులకు మరింత సౌకర్యాలు అందించాలని టీటీడీకి సూచించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తిరుమలలో దైవ సన్నిధిలో హిందూయేతరులు ఎవరు కూడా పని చేయకూడదు. వాళ్ళు ఎవరైనా పనిచేస్తున్నట్టయితే హిందూయేతరులు ఎవరైనా ఉంటే వారిని ఇతర ప్రాంతాలకు మరి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ సేవలు ఉపయోగించుకోవచ్చు. కాబట్టి వాళ్ళు ఎవరు కూడా దైవ సన్నిధిలో ఇతర మతస్థులు ఉండకూడదు అనేటువంటి నిర్ణయం గతంలో కూడా ఉన్నది. ఆ నిర్ణయాన్ని కొత్తగా నియమించబడినటువంటి మరి టీటీడీ బోర్డు అమలు చేయాలని నిర్ణయించడము నేను మనస్ఫూర్తిగా. క్లౌడ్ కిచెన్ బిజినెస్ ద్వారా 6 లక్షలు సంపాదిస్తున్నారు శైలజ గారు. మీరు వారి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. స్వాగతం పలుకుతున్నాను. ఇది మంచి నిర్ణయం. ఎక్కడైనా సరే హిందూ దేవాలయాల్లో ముఖ్యంగా దైవ సన్నిధిలో మరి హిందువులే ఉండాలి. అదేవిధంగా మిగతా ప్రార్థన మందిరాలు ఏవైతే ఉంటాయో అక్కడ కూడా వాళ్ళ ప్రార్థన మందిర మూల కేంద్రాలలో ఆ మతస్థులు ఉన్నట్లయితే బాగుంటుందనే విషయాన్ని ఇది అనేక రోజులుగా చర్చ జరుగుతున్నది. ఈరోజు టీటీడీ ఆ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషము. అదేవిధంగా ఈరోజు తిరుపతి దేవస్థానంలో మరింతగా పవిత్రత చేకూరే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఉచిత ప్రసాదం కావచ్చు, ఉచిత భోజనం కావచ్చు ఈరోజు తిరుపతిలో వస్తున్నారు. అది కూడా రానున్న రోజుల్లో మరింత సమర్థవంతంగా నిర్వహించే విధంగా టీటీడీ చర్యలు తీసుకుంటుందని భావిస్తా ఉన్నాను. లగచర్ల ఘటనలో చట్ట ప్రకారమే ముందుకు వెళ్లాలన్నారు కిషన్ రెడ్డి. బాధితులకు బీజేపీ నేతలు క్యాడర్ అండగా ఉంటున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ఏదైతే అక్రమ కేసులు పెట్టిందో బాధితుల మీద ఆ కేసులు రద్దు చేసి వాళ్ళకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ దిశలోనే ఆలోచన చేయాలి. అదేవిధంగా దీని వెనుక ఏదైనా కాన్స్పిరసీ ఉంటే ఖచ్చితంగా యాంగిల్ కూడా చర్చ జరగాలి, చర్యలు తీసుకోవాలి. మా పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు కూడా అందరూ కూడా బాధితుల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా పార్లమెంట్ సభ్యురాలకు సంబంధించినటువంటి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి సంఘటన తప్పకుండా మా పార్టీ తరఫున దీని మీద మేము స్పందిస్తూ ఉన్నాం.